చరిత్రలో హైయెస్ట్గా 2,00,000 ఉద్యోగాలు ఇచ్చేశారు. 2,30,000 ఉద్యోగాలు. దాన్ని లెక్కేసుకుంటే ఏడాదికి ఒక 50,000 వేసుకున్నా 4,50,000 ఇచ్చినట్టే. ఆ జాబ్ క్యాలెండర్ ఇచ్చి అలాగేస్తే అదొక ఇది. అట్లాగేం చేయలేదు కదా. ఉద్యోగం అవసరాన్ని ప్రకారం అపాయింట్ చేసుకోవాలి కానీ ఊరికినే కాదు అన్నటువంటి ప్రాక్టికల్గా వెళ్ళింది. కానీ ఏడాదికి ఒకసారి జాబ్ క్యాలెండర్ అన్నది చేయలేదని అడుగుతూనే ఉన్నాం కదా. అట్లాంటప్పుడు సహజంగా మిగతా వాటిట్లో జాగ్రత్తగా ఉండాలి కదా. ఇప్పుడు ఇంకొకటి చేంజ్ జరిగింది ఒకటి ఉంది. అదేంటంటే ఐదేళ్లలో కలిపి రైతులకి 50,000 ఇస్తానని చెప్పి ఇప్పుడు 12,500 చెప్పును మొదటి ఏడాది వదిలేసి రెండో ఏడు నుంచి ఇస్తాను, 4 ఏళ్ళు 4 12,500 అన్నాడు. ఆ తర్వాత మొదటి ఏడాది నుంచినే ఇస్తా వచ్చాడు. అది 13,500 ఇస్తా వచ్చాడు. కానీ అది ఏంటి లెక్క, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన 6,000 కూడా తన ఖాతాలో వేసుకున్నారు. అంటే అక్కడ ఇచ్చింది 37,500 ఇచ్చినట్టు ఆయన. అంటే 5 ఏళ్లకు కలిపి 5 6 30,000 పోతే 67,500 ఇచ్చానని చెప్తున్నాడు. అందులో 37,500 కేంద్రానికి కదా. అయిపోయి ఈయన 30,000 ఇచ్చినాడు. ఇప్పుడు దాన్ని 16,000 చేస్తున్నాను. 16,000 అంటే అందులో కూడా 6,000 పోను 10,000 ఇస్తున్నట్టు. అంటే 3 విడతలుగా చెప్పింది కదా. 8,000 4,000 4,000 కింద 16,000. అంటే అందులో కేంద్రం వాటా ఇప్పుడు 6,000 8,000? 6,000. అంటే ఇప్పుడు కరెక్ట్ గా చెప్పాలంటే క్రిందటిసారి 5 ఏళ్లలో చేస్తానంటున్నది ఇప్పుడు 5 ఏళ్ళు చేయబోతున్నాడు. అంటే 5 ఏళ్ళకి కలిపి 50,000 చెప్పింది. మొదటి ఏడాది పోను అన్నాడు. ఇప్పుడు ఈయన